హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కిష్కింధపురి' ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత మీరు మొబైల్ ఫోన్ పట్టుకుంటే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతానని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఆ తర్వాత తను ఎందుకన్నాడో ఒక రీజన్ చెప్పి దానికి ఒక ఎండింగ్ కూడా ఇచ్చేశారు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ మూవీ స్టార్టింగ్‌లోనే 10 మినిట్స్ చాలా బాగుంటది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తోనే ఈ మూవీ స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మూవీలో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్‌కి ఆ సీన్స్ చూసి మనం కొంచెం థ్రిల్‌గా ఫీల్ అయ్యామని చెప్తే పర్లేదు. కొంచెం థ్రిల్ అయ్యామని చెప్పొచ్చు. 'హైపర్ ఆది'తో ఈ మూవీలో ఒక డైలాగ్ చెప్పిస్తారు. అదేంటంటే, హర్రర్ మూవీస్‌కి అసలు లాజిక్స్ ఏమి ఉండవు. లాజిక్స్ చూడకుండా ఓన్లీ హర్రర్ సీన్సే చూడాలని 'హైపర్ ఆది'తో చెప్పిస్తారు. సో, ఈ మూవీ ఎట్లా ఉంటుందనేది ఆ డైలాగ్‌లోనే తెలిసిపోయింది. ఈ మూవీలో మనం ఎటువంటి లాజిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఓన్లీ థ్రిల్లింగ్ సీన్స్ అండ్ అక్కడ ఉన్న హర్రర్ సీన్స్ చూసి మనం ఎంజాయ్ చేయాలనేదే వాళ్ళ పాయింట్ అనమాట. సో, దానికి తగ్గట్టుగానే మనం ఆ థ్రిల్లింగ్ సీన్స్ అండ్ హర్రర్ సీన్స్‌కి కొంచెం మనము కనెక్ట్ అవుతాము. అవి చూసినప్పుడు కూడా మంచి ఫీల్ అనిపిస్తదనమాట. ఈ మూవీలో కొన్ని కొన్ని హర్రర్ సీన్స్ మనల్ని కొంచెం భయపెట్టేలాగా ట్రై చేస్తారు కానీ, అవి చూసినప్పుడు కొంచెం పర్లేదు భయంగానే అనిపిస్తాయి గానీ, గుండె జారి ప్యాంట్‌లోకి వచ్చినట్టు అంత భయం అయితే లేవు గానీ, ఆ హర్రర్ సీన్స్ అయితే కొంచెం హైలైట్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. హర్రర్ మూవీస్‌లో ఎక్కువగా ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఖచ్చితంగా ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ బేస్ చేసుకునే కొన్ని హర్రర్ సీన్స్ బాగా హైలైట్ చేసి చూపిస్తుంటారు. ఈ మూవీలో కూడా అలాంటి ఫ్లాష్ బ్యాకే ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగా రాసుకున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అది ఎవరు యాక్ట్ చేశారని చెప్పను. అది మీరు థియేటర్‌లో చూస్తే మీకు మంచి సస్పెన్స్‌గా అనిపిస్తది. ట్విస్ట్ పాయింట్ మీరు చూసినప్పుడు బాగా మంచిగా థ్రిల్ అవుతారు. ఈ మూవీలో వచ్చేసరికి ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్‌తో పాటు అక్కడక్కడ కొన్ని ట్విస్ట్‌లుంటాయి. ఆ ట్విస్ట్‌లు కూడా రివీల్ అయినప్పుడు కూడా మంచిగా ఫీల్ అనిపిస్తది. మరి ఆహా! అబ్బా! అన్నట్టుగా ట్విస్ట్‌లేం ఉండవు కానీ, అవి చూసినప్పుడు మంచి ఫీల్ అనిపిస్తదనమాట. మనం మూవీ చూసినప్పుడు పాయింట్ కొంచెం కొత్తగా అనిపించినా కూడా స్క్రీన్ ప్లే అంతా కొంచెం రొటీన్‌గానే అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా అలాగే కొంచెం రొటీన్‌గానే ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో ఒక కొత్త పాయింట్ చూసామనని మనం ఫీల్ అవ్వచ్చు. శ్రీనివాస్ అండ్ అనుపమ ఇద్దరు 'రాక్షసుడు' సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి పేరు చాలా బావుంటది. ఈ మూవీలో కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. శ్రీనివాస్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో హైలైట్ అని చెప్పొచ్చు. తన పెర్ఫార్మెన్స్‌తో ఈ మూవీలో అందరిని ఆకట్టుకున్నాడు. అనుపమ ఈ మూవీలో సీన్స్ తక్కువగా ఉన్నా కూడా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. అండ్ తను ఉన్న సీన్స్ వరకి పెర్ఫార్మెన్స్ చాలా బావుంటదనమాట. అండ్ ఈ మూవీలో హైపర్ ఆది క్యారెక్టర్ చాలా బావుంటది. తనేసే పంచులు గాని, కామెడీ గాని చాలా బాగుంటది. ఈ మూవీలో తన కామెడీ టైమింగ్, కామెడీ డైలాగ్స్ ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉన్నాయి. బాగా చేశారు. ఈ మూవీలో ప్లస్ వచ్చేసరికి ఏందంటే కొన్ని హర్రర్ సీన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ బాగుంటాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ అండ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో కొంచెం డ్రాగ్ అయినట్టుగా కొంచెం స్లోగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా చాలా బాగుంటుంది. హర్రర్ మూవీస్ అన్నీ ఒక పాతబడ్డ ఇల్లులోనే షూట్ చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు చూసినప్పుడు మనకు అదో రకంగా భయంగా క్రియేట్ చేసినట్టు చూపిస్తారు. సో, ఈ మూవీలో అలాంటి సీన్స్ గాని, అలాంటి లొకేషన్స్ ఉంటాయి. అవి మాత్రం ఈ మూవీలో బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ గాని, బ్లడ్ సీన్స్ గాని అట్లాంటివి ఏం లేవు. మనం ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మంచిగా ఆ హర్రర్ సీన్స్‌కి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో 'మిరాయి' ఇంకోటేమో 'కిష్కింధపురి'. 'మిరాయి' వచ్చేసరికి కొంచెం గాడ్ రిలేటెడ్‌గా ఉంటది. 'కిష్కింధపురి' ఏమో హర్రర్ రిలేటెడ్. సో, అనుకోకుండా దేవుడు అండ్ దెయ్యం రిలేటెడ్ మూవీస్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఈ ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, దెయ్యం గూడా ఉందని మన మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు. అనుకోకుండా ఈ 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయ్యి, మీరు గూడా ఈ మూవీస్ చూడకపోతే చూడండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.